హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ టెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి అక్షరం పాఠ్య భాగానికి సంబంధించి ఈరోజు వ్యాకరణాంశాల గురించి చెప్పుకోబోతున్నాం. ఇందులో ఫస్ట్ చూద్దాం. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఫస్ట్ వన్ అక్షరం. అక్షరం పదానికి పర్యాయ పదాలు వర్ణం, అక్కరం. నెక్స్ట్ కన్ను, నేత్రం, చూపు. నెక్స్ట్ నిద్ర, నిదుర, నిద్దుర. నెక్స్ట్ రాత్రి, రేయి, రాతిరి. నెక్స్ట్ గుండె, హృదయం, ఎద. కనురెప్ప, కందెర, నయనపుటము. కనురెప్ప పదానికి పర్యాయ పదాలు కందెర, నయనపుటము. నెక్స్ట్ కళ, స్వప్నం. తావు, స్థానం, చోటు. నెక్స్ట్ కింది పదాలకు నానార్థాలు రాయండి. ఫస్ట్ వన్ అక్షరం. అక్షరం పదానికి నానార్థాలు పరబ్రహ్మం, అక్కరం. నెక్స్ట్ బంధం, సంబంధం, కట్టు. ముద్దు, చుంబనం, కోరిక. నెక్స్ట్ స్వప్నం, కళ, నిదుర, చూపు. నెక్స్ట్ కింది పదాలకు ప్రకృతులు, వికృతులను రాయండి. అక్షరం. అక్షరం పదానికి వికృతి అక్కరం. నిద్ర. నిద్ర పదానికి వికృతి పదం నిదుర. నెక్స్ట్ అంబ, అమ్మ. పుటక, పుట్ట. నెక్స్ట్ కంబల, కంబలి లేదా గొంగలి. బంధం. బంధం పదానికి వికృతి బంధం. ఇక్కడ బంధం, బంధం. నెక్స్ట్ కింది పదాలకు ఉత్పత్త్యార్థాలను రాయండి. ఫస్ట్ వన్ అక్షరం. అక్షరం పదానికి ఉత్పత్త్యార్థం నాశనము పొందనిది. నెక్స్ట్ అనుబంధం, జరుగుతున్న దానిని అనువర్తించుట. నెక్స్ట్ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి. ఫస్ట్ వన్ కాదు, అవును, ఆనందం, విచారం. నిద్ర, మెలకువ. నేల, నింగి. రాత్రి, పగలు. నెక్స్ట్ కింది పదాలకు సంధి విడదీసి రాయండి. అక్షరములు, అక్షరము ప్లస్ లు. నెక్స్ట్ ఒళ్ళంతా, ఒళ్ళు ప్లస్ అంత. నెక్స్ట్ మరేమివ్వగలం, మరేమి ప్లస్ ఇవ్వగలం. నెక్స్ట్ అక్షరానుబంధం, అక్షర ప్లస్ అనుబంధం. నెక్స్ట్ కింది పదాలకు సమాసాలు రాయండి. ఫస్ట్ వన్ నిద్రాభంగం, నిద్రకు భంగం. నెక్స్ట్ అక్షరానుబంధం, అక్షరముతో అనుబంధం. నెక్స్ట్ అక్షరాల కంబలి, అక్షరాలు అనడి కంబలి. ఫ్రెండ్స్, ఇంకా ఈ అక్షరం పాఠానికి సంబంధించి ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. అవి కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అర్థాలు ఇచ్చారు. గీత గీసిన పదాలకు అర్థాలు గుర్తించండి అని. భగవంతుడు ఒక తలుపు మూసిన మరొక గవాక్షం మన కోసం తెరిచి ఉంచుతాడు. ఇందులో గవాక్షం పదానికి అర్థం ఆన్సర్ కిటికీ. నెక్స్ట్ కలం పట్టిన బిడ్డ ఇలను దున్నుతాడు. ఇలా పదానికి అర్థం నేల. నెక్స్ట్ పామరులుగా ఉండకూడదు. పామరులు పదానికి అర్థం ఆన్సర్ తెలివి తక్కువవారు. నెక్స్ట్ మంచి పనికి భంగం చేయకూడదు. ఆన్సర్ ఆటంకం. భంగం అనే పదానికి అర్థం ఆటంకం. నెక్స్ట్ పర్యాయ పదాలు. ఫస్ట్ వన్ అమ్మ ఒడి కార్యక్రమం వల్ల మాకెంతో మేలు జరిగింది. అమ్మ పదానికి పర్యాయ పదాలు తల్లి, జనని. నెక్స్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర అవసరం. నిద్ర పదానికి పర్యాయ పదాలు శయనం, సుస్థి. నెక్స్ట్ గీత గీసిన పదాలకు సమానార్థక పదం గుర్తించండి. భూమి ఒక గ్రహము. ఇలాలో 7 ఖండాలున్నాయి. ఆన్సర్ వసుధ. నెక్స్ట్ ఎన్ని పనులున్నా వేళకు భోజనం చేయాలి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. ఎన్ని పనులున్నా వేళకు భోజనం చేయాలి. ఆకలిగొన్న వారికి అన్నం పెట్టండి. ఆన్సర్ ఆహారం. నెక్స్ట్ ఇక్కడ వ్యతిరేక పదాలు ఇచ్చారు. ఇక్కడ చూద్దాం ఒకసారి. గ్రహణం కావడంతో ఆలయం తలుపులు మూశారు.
ఆన్సర్ ఇస్ తెరిచారు. నెక్స్ట్ మా ఇల్లు చిన్నది. ఆన్సర్ ఇస్ పెద్దది. నెక్స్ట్ తమ్ముడికి బహుమతి రావడంతో అన్నకు పట్టరాని ఆనందం కలిగింది. ఆన్సర్ ఇస్ విచారం. నెక్స్ట్ వాళ్లకు ఊళ్ళో సినిమా హాళ్ళు లేవు. వాళ్ళకు ఊళ్ళో సినిమా హాళ్ళు ఉన్నాయి. ఆన్సర్ ఇస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు ఇచ్చారండి. ఇక్కడ అమ్మ కోసం గాయత్రి సంగీతం నేర్చుకున్నది. గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. అమ్మ పదానికి ప్రకృతి పదం అంబ. నెక్స్ట్ మాధురి తెలుగు అక్షరములను అందంగా రాస్తుంది. గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి. ఆన్సర్ అక్షరములు. అక్షరముల పదానికి ప్రకృతి పదం అక్షరములు. నెక్స్ట్ పిల్లల అల్లరితో వారికి నిద్ర పట్టలేదు. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. నిద్ర పదానికి వికృతి పదం నిద్ర. నిద్ర పదానికి వికృతి పదం నిద్దుర. నెక్స్ట్ మేము నగరానికి వెళ్ళి రాత్రికి ఇంటికి చేరాము. గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి. రాత్రికి వికృతి పదం రాతిరి. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు. బాధ వలన దుఃఖం వస్తుంది. గీత గీసిన పదం ఏ విభక్తి? ఆన్సర్ ఇస్ పంచమీ విభక్తి. నెక్స్ట్ మన దేశంలో వేదాలు వెలిసాయి. గీత గీసిన పదం ఏ విభక్తి? లో అనేది షష్ఠి విభక్తి. నెక్స్ట్ మీ రాక డాష్ వేచి ఉన్నాము. ఖాళీలో ఉంచవలసిన విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. మీ రాక కొరకు. మీ రాక కొరకు వేచి ఉన్నాము. నెక్స్ట్ రవి అలతి పదాల డాష్ కవిత రాశాడు. ఖాళీలో ఉండవలసిన విభక్తి ప్రత్యయం. రవి అలతి పదాలతో, ఇక్కడ తో వస్తుంది. రవి అలతి పదాలతో కవిత రాశాడు. నెక్స్ట్ భాషాంశాలు. మేము వచ్చాము ఇది ఏ పురుషవాచకం? మేము వచ్చాము ఇది ఏ పురుషవాచకం? మేము అనేది ఏ పురుషవాచకం? ఆన్సర్ ఇస్ ఉత్తమ. నెక్స్ట్ పెద్ద నగరం చూశాను. గీత గీసిన పదం ఏ భాషా భాగం? పెద్ద అనేది ఏ భాషా భాగం అంటే విశేషణం. నెక్స్ట్ అందరూ పెళ్ళికి వచ్చారు. గీత గీసిన పదం ఏ భాషా భాగం? అందరూ అనేది సర్వనామం. నెక్స్ట్ క్వశ్చన్. పాప వచ్చి భోజనం చేసింది. ఈ వాక్యంలోని అసమాపక క్రియను గుర్తించండి. ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ శ్యామల పాట మధురంగా పాడింది. ఇందులో కర్మను గుర్తించండి. ఆన్సర్ ఇస్ పాట. నెక్స్ట్ క్వశ్చన్. పాత కంబలి తెచ్చి గోపికి ఇచ్చాడు. ఇందులో సమాపక క్రియను గుర్తించండి. ఆన్సర్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్. సీత చదరంగా మాడుతున్నది. ఇందులో కర్తను గుర్తించండి. ఆన్సర్ సీత. నెక్స్ట్ క్వశ్చన్. కవిత గేయాన్ని చక్కగా రాసింది. ఇందులో క్రియను గుర్తించండి. కవిత గేయాన్ని చక్కగా రాసింది. ఇందులో క్రియను గుర్తించండి. ఆన్సర్ రాసింది. నెక్స్ట్ క్వశ్చన్. నేను బజారుకి వెళ్ళి పుస్తకం కొనుక్కున్నాను. గీత గీసిన పదం భాషాభాగం గుర్తించండి. ఆన్సర్ నేను అనేది సర్వనామం. నెక్స్ట్ ఇక్కడ సందులు ఇచ్చారు. ఫస్ట్ వన్ చూద్దాం. ఎంతైనా వాడు మంచి కొడుకు కదా. గీత గీసిన పదం ఎంతైనా అనేది అత్వసంధి. నెక్స్ట్ సుమిత్ర వేసిన బొమ్మ బాగుందని మెచ్చుకున్నారు. గీత గీసిన పదం ఆన్సర్ ఇత్వసంధి. బాగుందని అనేది ఇత్వసంధి. నెక్స్ట్ క్వశ్చన్. నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. గీత గీసిన పదాన్ని విడదీయగా చేస్తుంటాయి. చేస్తూ ప్లస్ ఉంటాయి. నెక్స్ట్ పంతులమ్మ సినిమా చూసాము. గీత గీసిన పదాన్ని విడదీయగా పంతులమ్మ. పంతులు ప్లస్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్. నింపింది ప్లస్ ఆట పదాన్ని కలపగా నింపిందట. నింపింది ప్లస్ అట పదాలని కలపగా ఆన్సర్ నింపిందట. నెక్స్ట్ క్వశ్చన్. మరి ప్లస్ ఏమి ఈ పదాలను కలిపి రాయగా
ఆన్సర్ ఇస్ మరేమి. నెక్స్ట్ ఇక్కడ సమాసాలు ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. కనురెప్పలు విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. కనురెప్పలు విగ్రహ వాక్యం. ఆన్సర్ ఇస్ కనుల యొక్క రెప్పలు. నెక్స్ట్ క్వశ్చన్. అక్షరానుబంధం విగ్రహ వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ అక్షరములతో అనుబంధం. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మ యొక్క ముద్దు. అమ్మ యొక్క ముద్దు విగ్రహ వాక్యానికి సమాస పదం గుర్తించండి. ఆన్సర్ ఇస్ అమ్మ ముద్దు. నెక్స్ట్ క్వశ్చన్. నిద్రకు భంగం విగ్రహ వాక్యానికి సమాస పదం గుర్తించండి. నిద్రకు భంగం. ఆన్సర్ ఇస్ నిద్రాభంగం. నెక్స్ట్ క్వశ్చన్. పంతులమ్మ గారి బుజ్జోడు సమాసం పేరు గుర్తించండి. ఆన్సర్ ఇస్ షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ క్వశ్చన్. కనురెప్పలు సమాసం పేరు గుర్తించండి. ఆన్సర్ ఇస్ షష్ఠి తత్పురుష సమాసం.